బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మా వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే మ్యామ్ సార్కి మా వందనాలు. విలియం కేరీ ఇంకా ఇంకా ఎన్నో 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 మంది వచ్చారు. మన దేశానికి వచ్చి మనకు చేసిన పరిచర్యను మరొకసారి గుర్తు చేయాలనుకుంటున్నాము. ఈ పరిచర్య ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మేమందరం ఏం గ్రహించామో ఒక చిన్న స్కిట్ రూపంగా మీ ముందు ప్రదర్శిస్తున్నాము. దయతో చూసి ఆశీర్వదించి ఏదైనా తప్పు చేసినా క్షమించాలని మా మనవి. థ్యాంక్ యూ. గుర్తుపట్టారా? నేను మీ విలియం కేరీ. ఈరోజు నా 264th బర్త్డే మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాను. నేను విలియం కేరీ. మీకు నాకు చాలా కనెక్షన్ ఉంది. ఎంతో తెలుసా? మీ చేతిలో ఉన్న బైబిల్ నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను. నా పేరు విలియం కేరీ. బైబిల్ ట్రాన్స్లేషనే కాదు ఇంకా చాలా చేశాను. ఇండియాలో ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్, ఇండియాస్ ఫస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఆఫ్ సాయిరాంపూర్, ఇండియాస్ ఫస్ట్ న్యూస్ పేపర్, ఇండియాస్ ఫస్ట్ బ్యాంక్, ఇండియాస్ ఫస్ట్ బొటానికల్ గార్డెన్. నా పేరు విలియం కేరీ. ఇవన్నీ నేను ఒక్కడిని ఎలా చేశానో తెలుసా? నా జీవితంలో ఒక పవర్ఫుల్ మోటోని నమ్మి దీనిని ఫాలో అయ్యాను. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. ఈ మాట ఎప్పటికీ కూడా ఒక ఛాలెంజ్. నా పేరు నార్వే బీహార్లో సంతల్ అనే ట్రైబల్ ప్రజల మధ్య సేవ చేశాను. వాళ్ళ భాష నేర్చుకొని బైబిల్ని ట్రాన్స్లేట్ చేశాను. దేవుడు ప్రతి జాతి ప్రేమతో చూస్తున్నాను. నేను విలియం కేరీ. నేను భారతదేశానికి 1800వ శతాబ్దంలో వచ్చాను. నేను విలియం కేరీ గారితో కలిసి బైబిల్ని ప్రింట్ చేశాను. మేము ఇద్దరం కలిసి భారతదేశ విద్యార్థులకు వారి సొంత భాషలలో రాయడం ఇంకా చదవడం నేర్పించాను. మేము దేవుని ప్రేమను వారి సొంత భాషలో చెప్పినప్పుడు వాళ్ళకి లోతుగా చేరుతుంది. నా పేరు ఏమీ కార్డ్ మైకల్. నేను ఐర్లాండ్ నుంచి వచ్చాను. ఇండియా నా ఇల్లు అయింది. నేను చాలా మంది అమ్మాయిలను కాపాడాను. అలాగే 100 మంది అమ్మాయిలకు టెంపుల్ స్లేవరీ నుంచి కాపాడి 100 మంది అమ్మాయిలకు కష్టకరమైన సమయంలో వాళ్ళని ఆదుకొని వాళ్ళని నేను కాపాడాను. అలాగే నేను తెలుగు, తమిళ్ వంటి ఎన్నో భాషలు నేర్చుకొని దేవుడి పరిచయం చేశాను. నేను గ్రహం స్టేట్స్ ఆస్ట్రేలియా నుంచి వచ్చాను. ఒరిస్సాలో పసిబిడ్డల మధ్య సేవ చేశాను. వైద్యం ద్వారా దేవుని ప్రేమను చూపించాను. 1999లో నేను నా 2 కుమారులు తిమోతి ఇంకా ఫిలిప్తో కలిసి క్రీస్తుకై హతసాక్షులు అయ్యాను. కానీ మా కథ దాని గురించి కాదు. మా కథ సేవ గురించి. సేవ అంటే ప్రేమ, అది శత్రువుకైనా. నేను డాక్టర్ ఐడాస్ కడన్. నేను అమెరికాలో పుట్టాను, కానీ భారతదేశం నా ఇల్లు అయింది. ఇండియాలో ఒక ఉద్దేశంతో దేవుడు నన్ను పిలుచుకున్నాడు. మీ అందరికీ తెలుసు కదా, ఆ రోజుల్లో భారతీయ స్త్రీలను ఉద్యోగం చేయడానికి పంపేవారు కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో స్త్రీని చాలా హీనంగా చూసేవారు. కానీ నేను దానినన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని దేశంలోనే మొట్టమొదటి డాక్టర్ అయ్యాను. ఈ రోజున సిఎంసి వెలోర్లో ఉన్న ఈ హాస్పిటల్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. మనం సేవ చేస్తే దేవుడు మన ద్వారా మహిమ పొందుతాడు.
నేను అలెగ్జాండర్ డఫ్ స్కాట్లాండ్ నుండి వచ్చాను. నాకు చదువు అంటే చాలా ఇష్టం. కోల్కతాలోని మొదటి ఇంగ్లీష్ మీడియం మిషనరీ స్కూల్ని ప్రారంభించాను. సైన్స్, లాజిక్ మరియు బైబుల్తో విద్యార్థులకు దేవుడి నిజమని బోధించాను. జ్ఞానము మరియు విశ్వాసం రెండింటితో సమాజాన్ని మార్చగలం. సో మనమందరము ఈ సమయంలో ఎంతోమంది మిషనరీస్ గురించి విన్నాము. ఇక్కడ విలియం కేరీ ఉన్నారు, విలియం వీవర్, స్కూఫర్, ఏమీ కార్మైకల్, గ్రహం స్టెయిన్స్, ఐడా స్కడర్ అండ్ అలెగ్జాండర్ కూడా ఉన్నారు. కానీ వీరు జీవించిన సమయంలో మనము వారిని చూసుండలేము కదండి. కానీ ఈ సమయంలో మనకు కనిపించే వాళ్ళు మన మేడం సార్ గురించి ఉదాహరణ తీసుకోవచ్చు. మన ప్రియమైన మేడం మరియు సార్ జీవితాల కోసం నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. వారు అనేకరికి ఆశీర్వాదముగా నిలిచారు. తమ కోసం ఏమీ ఉంచుకోకుండా దేవుని రాజ్యం కోసం సమస్తమును సమర్పించారు. వారి త్యాగం వల్ల అనేక మంది పాస్టర్లు ఆశీర్వదింపబడ్డారు, అనేక సంఘాలు కట్టబడినాయి. కొంతమంది పాస్టర్స్ని మీరు చూసి ఉన్నారు కూడా. టు నేమ్ సమ్ ఆఫ్ దెమ్, పాస్టర్ సైలస్ గారు నర్సరావుపేటలో, విక్టర్ పాస్టర్ గారు బంజారా హిల్స్లో, బుజ్జమ్మ పాస్టర్మ దుమాయిగూడలో, బాజ్పల్లిలో ఉన్న విజయ్ కుమార్ పాస్టర్ గారి చర్చ్, పర్వత్ నగర్లో ఉన్న అనిల్ పాస్టర్ గారు, జగద్గిరి గుట్టలో ఉన్న దేవదానం పాస్టర్ గారు, వాళ్ళు ఎంతోమందికి ఈ విధంగా ఎన్నో సంఘాలు స్థాపించి పాస్టర్స్కి సపోర్ట్ చేయడం ద్వారా వాళ్ళు దేవుని సేవలో ఉన్నారు. అదే కాకుండా మన ట్యూస్డే ప్రేయర్స్ కూడా మనందరికీ ఎంతో గొప్ప ఆశీర్వాదంగా ఉన్నాయి. ప్రతి వారం జరిగే ఈ ప్రార్థనలు మన విశ్వాసాన్ని బలపరిచి మనల్ని దేవునికి దగ్గరగా చేర్చాయి. అదే కాకుండా ఎంతోమందికి విద్య, ఎడ్యుకేషన్, వారికి ఆ భారం అనేది ఉంది. ఎంతోమందికి ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళు ఉచిత విద్య దయచేసి ఉన్నారు. కొంతమంది పేర్లు చెప్పాలంటే ఆల్ ఆఫ్ అస్ ఇన్ ఆర్ ఎబినేజర్ ఫ్యామిలీ. స్కూల్లో అయితే చెప్పాలంటే ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరంలో ఒక 150-100 స్టూడెంట్స్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ పొందుతున్నారు మన స్కూల్ ద్వారా. వారికి ఉన్న ఆ భారం, విద్య చెప్పాలనే భారం దేవుడు వారికి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదే కాకుండా బయట కూడా అవని, ఇంకా జ్యోతి హ్యాంటన్, అలా కొంతమందికి వారు ఎంతో సహాయంగా వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేసి వాళ్ళు ఫ్యూచర్ కెరియర్ కూడా పొందుకునే వరకు వారు జీవితాల్లో మేడం సార్ వాళ్ళకి ఆశీర్వాదంగా ఉన్నారు. అదేవిధంగా లంబాడీస్ మరియు కుష్ఠరోగులు అంటే లెపర్స్ ఆ ప్లేసెస్లో కూడా సేవ చేసి ఉన్నారు. అక్కడ వాళ్ళు చర్చిలు కట్టి ఎంతోమందికి బ్యాప్టిజం ట్యాంక్స్ కూడా నిర్మించి ఉన్నారు. సో మేడం మరియు సార్ తమ వద్ద ఉన్నదంతా దేవుని పని కోసం సమర్పించారు. వారి ధనం, వారి సమయం, వారి శక్తి అన్నీ దేవుని కోసం వినియోగించారు. వారి త్యాగం వలన ఈరోజు ఎంతోమంది ఆశీర్వదింపబడ్డారు. వారి జీవితం ఒక సాక్ష్యం. మనము దేవునికి ఇస్తే ఆయన దాన్ని మన ఊహలకు మించిన విధంగా మనల్ని ఆశీర్వదిస్తారు. మనము ఆయన కొరకు జీవిస్తే ఆయన మనల్ని ఎంతగానో వాడుకుంటారు. సర్వ మహిమ, ఘనత, ప్రభావం యేసయ్యకే చెల్లునుగాక. థ్యాంక్ యూ. దీని ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే యేసువారు చెప్పినదేమనగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20వ వచనం వరకు. అయితే యేసువారి యొద్దకు వచ్చి పరలోకమందును ఈ భూమి యందును నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్టిజం ఇచ్చుచు నేను మీకు ఏం సంగతులను ఆజ్ఞాపించుడి వాటినన్నిటిలోని కైకొని వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను కదండి. మనం కూడా క్రీస్తు ప్రేమను అనేకులకు తెలియచేయాలి. క్రీస్తు యొక్క ఆజ్ఞను పాటించు యుగ సమాప్తం వరకు ఆయన సేవను అందరికీ తెలియచేయాలి.